హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకైతే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందంటే వాటర్ మిలన్స్ అయితే మనకి విపరీతంగా దొరికేస్తాయి. మా బాబు అయితే 3-4 డేస్ నుంచి వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చెయ్యి అని చెప్తున్నాడండి. అందుకే ఈరోజైతే నాకు కుదిరింది. వాటర్ మిలన్ అయితే తెప్పించుకొని మా బాబు కోసం వాడినైతే స్కూల్కి పంపించాను. వాడొచ్చేలోపు ఈ వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ వాడు వచ్చేటప్పటికి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాను. వాటర్ మిలన్ అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. నేను చూస్తున్నాను కదా ఎలా కట్ చేసుకుంటున్నాను. నా చేతిలో ఒక చేతితో అయితే ఫోన్ ఉంది, అందుకని అట్లా కట్ చేస్తాను. మీరైతే నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చాలామందికి డౌట్ పిక్కలు అన్నీ డివైడ్ చేయాలా అని. అలా అవసరం లేదండి. జ్యూస్ చేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసేసుకోవచ్చు. పీసెస్ అయితే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ షుగర్ అయితే తక్కువగా ఉంది, స్వీట్ అంత ఎక్కువగా లేదు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం అయితే షుగర్ వేసుకున్నాను. 1 స్పూన్ అయితే షుగర్ వేసుకున్నాను అనమాట. షుగర్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పెట్టేసి ఇలా వడకొట్టుకునే దాంతో వడకొట్టుకుంటే అందులో పిక్కలన్నీ బయటకి అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా, ప్యూర్గా వచ్చేస్తాయి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. వీటిలో వేసి ఫ్రిడ్జ్లో. హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేయడానికి ఎలా ప్రాసెస్ అంతా లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో అయితే జ్యూస్ మొత్తం మనం ప్యూరీ చేసుకోవాలి. పిక్కలు ఏమైనా ఉంటాయి తీసుకొని ఇలాగే మనం చూసారు కదా, ఆ కప్స్కి ఏమో కొంచెం గ్యాప్ ఇచ్చి మనం జ్యూస్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఎలా వేసుకున్నాను. నేనైతే 5 వేసుకున్నానండి. ఒకటైతే ఖాళీగా ఉంచేసాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మరీ 6 ఎందుకు, పిల్లలకి జలుబు కూడా చేస్తుంది అని చెప్పేసి తక్కువగా చిన్న పీస్తో అయితే చేశానండి. ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. మీషోలో తక్కువ ప్రైస్కే వచ్చాయి. ఈ సీజన్ మనకి మ్యాంగోస్ కూడా వస్తాయి కదా, అప్పుడు కూడా చేద్దామని పెట్టేసుకొని కప్పు క్లోజ్ చేసేసి మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ హైలో పెట్టేసుకోవాలండి. హైలో పెట్టేసుకుంటే మనకి 5 to 6 అవర్స్ లోపు బాగా రెడీ అయిపోతాయి అన్నమాట. నా వీడియో అయితే అందరూ చూస్తున్నారండి, నచ్చితే సబ్స్క్రైబ్. హాయ్ అండ్ ఈరోజైతే బ్లాగ్ ఏంటంటే, మా పెదబాబు 3-4 డేస్ నుంచి కూడా ఒకటి పదే పదే అడుగుతున్నాడండి. అదేంటంటే, ఇప్పుడైతే మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అదేంటో కాదండి, ఐస్ క్రీమ్. ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేయమని 3-4 డేస్ నుంచి అడుగుతున్నాడండి. అందుకని నేనైతే వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ అయితే స్కూల్కి పంపించేశాక నేనైతే ఐస్ క్రీమ్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానైతే మాత్రం. వాడైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇస్తాను కళ్ళు మూసుకోమన్నానండి. వాళ్ళ పిల్లలైతే కళ్ళు అయితే మూసుకున్నారు. నేనైతే ఐస్ క్రీమ్ చూపించవచ్చు, వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో చూడండి. నిజంగా ఐస్ క్రీమ్ చూపించబతికి వాళ్ళ కళ్ళల్లో అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, పిల్లలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అడుగుతారు. అవి చాలా పిల్లలకు దూరంగా పెట్టాలి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసే ముందు వాటర్లో ఒకసారి పెట్టి తీస్తే ఐస్ క్రీమ్ అయితే ఈజీగా వస్తుంది అనమాట. ఇక్కడైతే మా బాబు ఐస్ క్రీమ్ బయటకు తీస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. బయట ఐస్ క్రీమ్స్ ఎలాగా పెట్టకూడదు కాబట్టి అప్పుడప్పుడు రేర్గా ఇంట్లో ఐస్ క్రీమ్ చేసి పెడితే బాగుంటుంది. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. అది కూడా ఫ్రూట్ మాత్రమే, అందులో ఏ షుగర్ యాడ్ చేయం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మా చిన్నబాబు కూడా చూసారా ఎంత ఇష్టంగా అయితే తింటున్నాడో. నాకు కూడా అమ్మంటే ఇవ్వట్లేదు అనమాట. ఐస్ క్రీమ్ ఎలా చేశానో ఫుల్ వ్లాగ్ అయితే నెక్స్ట్ పార్ట్లో పెడతాను అనమాట. అది కూడా చూడండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.